జాన్ ప్రియురాలు రియా శాశ్వతంగా అతనితో కలిసి ఉండటానికి వచ్చింది. అందుకే జాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతను రియాని అమితంగా ప్రేమించాడు. కాని ఏ కారణం చేతనైనా రియా తనను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయపడ్డాడు. రియా కాఫీ తాగాలని కోరుకుంది. జాన్కు ఇంట్లో కాఫీ దొరకనప్పుడు అతను త్వరగా ఇంటి నుండి బయలుదేరి దగ్గర్లోని కాఫీ కేఫ్కు పరిగెత్తి రియా కోసం కాఫీ తీసుకువచ్చి తన చేతులతో ఆమెకు తాగించటం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతను ఏ విధంగానూ రియా మున్ను పాడుచేయాలనుకోలేదు. కాఫీ తాగిన తర్వాత అతను రియాతో చనువుగా ఉండటానికి ప్రయత్నించాడు. కాని రియా దృష్టి పుస్తకం చదవటంలో ఉంది. అందుకే ఆమె తనను దూరం చేసుకుంది. ఈ సమయంలో జాన్ తన దగ్గరికి రావటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కాని కుదరలేదు. కొంతసేపటి తర్వాత రియా పుస్తకం చదవటం పూర్తి చేసింది. కాని జాన్ను తనకు దూరంగా ఉండమని చెప్పింది. ఆమె ఎందుకలా చేస్తుందో జాన్కు అర్థం కాలేదు. నిజానికి రియా చదివిన పుస్తకంలో ప్రేమికుడు తన ప్రేయసిని మోసం చేస్తున్నాడు. ఆ కథ చదివి రియా కూడా జాన్పై అనుమానించటం మొదలుపెట్టింది. జాన్ అలాంటిదేమీ లేదని ఆమెకి వివరించాడు. కాని రియా అతన్ని నమ్మలేకపోయింది. ఎందుకంటే ఫోన్లో జాన్ స్నేహితుడు ఒక అమ్మాయి గురించి అతనితో మాట్లాడుతున్నాడు. జాన్ ఎంత వివరించినా రియా నమ్మకపోవడంతో జాన్ ఆమెకు చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు నా జీవితంలో లేని రోజులవి. అప్పుడు నేను, నా స్నేహితుడు మ్యాక్స్, మా మూడవ స్నేహితుడు నార్మన్ను కలిశాం. నార్మన్కు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. నార్మన్ చెప్పాడు, నేను ప్రయాణించినప్పుడల్లా నాకు నచ్చిన ఏ లేడీ అయినా నేనొక కాగతంపై ఆమె అందాన్ని పొగుడుతూ వ్రాసి ఆమెకు ఇస్తాను. ఆపై ఆమెకు నిమిషాలు సమయమిచ్చి ఆమె కోసం వేచి చూస్తాను. నార్మన్ పద్ధతి ప్రతిసారీ పచేసేది. అతను తన ఈ పద్ధతితో ప్రతివారం కొత్త అమ్మాయితో సంబంధం పెట్టుకునేవాడు. నార్మన్ అంతా చెప్పి వెళ్ళిపోతాడు. కాని అతను రాసిన కాగితం జాన్ వద్దే ఉండిపోతుంది. ఇంతలో జాన్ దృష్టి హోటల్లో కూర్చున్న ఒక లేడీపై పడింది. జాన్కు నార్మన్పై నమ్మకం లేదు. అందుకే అతను రాసిన కాగితాన్ని ఆ తెలియని లేడీ వద్దకు పంపాడు. జాన్ హోటల్ నుండి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆ తెలియని లేడీ అతని దగ్గరికి వచ్చి ముందుగా అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. ఆపై ఆమె నంబర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నార్మన్ పద్ధతి నిజంగా పనిచేస్తుందని జాన్ రియాకు చెప్పాడు. జాన్ ప్రకారం వారిద్దరి మధ్య ఏమీ జరగలేదు. కాని రియా ఈ విషయంపై ఆందోళన చెందింది. ఎందుకంటే ఆ లేడీ ఈరోజు జాన్ను తన ఇంటికి పార్టీకి ఆహ్వానించింది. జాన్ ఒకసారి ఆ లేడీతో శారీరకంగా కలిస్తే ఆమె ఇప్పటివరకు అతన్ని గుర్తుంచుకోదని రియాకు అనిపించింది. అయితే జాన్కు ఇది చెప్పనవసరం లేని చిన్న విషయం. రియా ఒంటరిగా ఉండాలని కోరుకుంది. కొంతసేపు ఒంటరిగా ఉన్న తర్వాత ఆమె జాన్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇతర లేడీస్ గురించి ఆలోచించడం సాధారణ విషయమే అని చెప్పింది. జాన్ ఒకసారి ఆ లేడీతో సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను వదిలేయాలని ఆమె నిర్ణయించుకుంది. తద్వారా జాన్కు ఆమెతో సంబంధముంటే ఏమి జరుగుతుందనే ఆలోచన ఆమె మనసు నుండి తొలగిపోతుంది. జాన్కు రియా పద్ధతి హాస్యాస్పదంగా అనిపించింది. కాని రియా సంతోషం కోసం అతను పార్టీకి వెళ్లడానికి అంగీకరించాడు. జాన్కు దొరికిన లేడీ లివియా. రియా చెప్పిన మీదట జాన్ సిద్ధమై లివియా ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి రాగానే లివియా పనిమనిషి బేలా అతనికి స్వాగతం పలికింది. లివియా ఇల్లు చాలా విలాసవంతమైనది. అది చూసి జాన్ ఆశ్చర్యపోయాడు. అతను ఇంటిని చూస్తున్నప్పుడు అతనికి అచ్చం నిజమైన అమ్మాయిలా కనిపించే ఒక బొమ్మ దొరికింది. త్వరలోనే లివియా కూడా వచ్చి జాన్ను కలుసుకొని ఒక బహుమతి ఇచ్చి స్వాగతం పలికింది. జాన్ లివియాని ఒక ధనవంతురాలైన మహిళగా మాత్రమే భావించాడు. కాని ఆమె తన దేశ అధ్యక్షుడి కుమార్తె అని తెలిసినప్పుడు అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. లివియా తండ్రి అడగగా జాన్, నేను కొత్త కొత్త వస్తువులను కనుగొంటాను అని చెప్పాడు. అలా చెప్పి అతను తన ఒక ఆవిష్కరణను చూపించడం ప్రారంభించాడు. అది చూసి లివియా మరియు ఆమె తండ్రి జాన్ చాలా విచిత్రమైన వ్యక్తి అని అర్థం చేసుకున్నారు. జాన్ను కలుసుకున్న తర్వాత లివియా మరియు ఆమె తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు వెళ్లిన తర్వాత జాన్ గదిలో ఉన్న వస్తువులను చూడడం ప్రారంభించాడు. జాన్ ఆవిష్కరణ ఎంత విచిత్రంగా ఉందో అతని చేష్టలు అంతకంటే ఎక్కువ విచిత్రంగా ఉన్నాయి. జాన్ తనను తాను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. ఆ ఇబ్బందుల్లో నుండి బయటపడే ప్రయత్నంలో సమయం గడపడానికి అతను బెల్లాకు సహాయం చేయడం ప్రారంభించాడు. దాని కారణంగా అతనికి విద్యుత్ షాక్ తగిలింది. లివియా అతన్ని ప్రజలకు పరిచయం చేయాలనుకుంది. కాని జాన్కు ఇదంతా కష్టంగా అనిపించింది. అందుకే అతను బాత్రూంలోకి వెళ్లాడు. బాత్రూం నుండి బయటపడిన తర్వాత అతను పార్టీకి రాగానే లివియా అతనికి సైగతో నీ జిప్ తెరిచి ఉంది అని చెప్పింది. లివియా మాట అర్థమైన వెంటనే జాన్ ఒక మూలకు వచ్చి జిప్పును మూయడం ప్రారంభించాడు. జిప్పు మూస్తుండనా అతను కట్టన్ను జిప్లో ఇరికించుకున్నాడు. జాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కట్టన్ బయటకు రాలేదు. దాని కారణంగా అతను పార్టీ అంతా ఒకే చోట నిలబడి ఉన్నాడు.
చూస్తుండగానే పార్టీ ముగిసింది. లివియా జాన్ పక్కన కూర్చుని అతనితో మాట్లాడటం ప్రారంభించింది. లివియా జాన్ను ఇష్టపడటం ప్రారంభించింది. జాన్ తనతో శారీరకంగా కలవాలని ఆమె కోరుకుంది. జాన్ కూడా సిద్ధంగా ఉన్నాడు. కాని అతను తన జిప్ను తెరవలేకపోయాడు. ఎందుకంటే బాబ్ గురించి తెలుసుకున్న జాన్ భయపడటం ప్రారంభించాడు. అయితే లివియా అతనితో చనువుగా ఉంటానికి ప్రయత్నించింది. త్వరలోనే జాన్ కూడా ప్రేరేపితుడై అతను లివియాని ముద్దు పెట్టుకోగానే లివియా కింద పడిపోయి స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన లివియాని చూసి జాన్ బెలాను సహాయం కోసం పిలిచాడు. వారిద్దరూ కలిసి లివియాని మంచంపై పడుకోబెట్టడం ప్రారంభించారు. ఇంతలో లివియా కాబోయే భర్త బాబ్ కూడా ఆమె ఇంటికి వచ్చాడు. గార్డు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాని బాబ్ను ఆపడం సులభం కాదు. గార్డును కొట్టి బాబ్ లోపలికి వస్తాడు. అతన్ని చూసి బెలా జాన్ను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. తద్వారా బాబ్ జాన్ గురించి తెలుసుకోలేడు. బెలా నాటకం జాన్ను బాబ్ దెబ్బల నుండి కాపాడింది. బాబ్ లివియా దగ్గరికి రాగానే ఆమెకు స్పృహ వస్తుంది. బాబ్ను తన దగ్గర చూసి ఆమె సంతోషించింది. జాన్ బెలాకు కృతజ్ఞతలు చెప్పి ఆపై తన ఇంటివైపు వెళ్లడం ప్రారంభించాడు. కొంతసేపటి తర్వాత దారిలో అతనికి బెలా కలుస్తుంది. అతను ఆమెకు లిఫ్ట్ ఇస్తాడు. కట్టెన్ తీసే ప్రయత్నంలో జాన్ ప్యాంటు చిరిగిపోయింది. అందుకే బెలా తన ప్యాంటును కుట్టడానికి అతన్ని తన ఇంటికి తీసుకువచ్చింది. బెలా ఇంట్లో ఆమె స్నేహితుడు కూడా ఉండేవాడు. అతను ఆ సమయంలో నిద్రిస్తున్నాడు. బెలా జాన్ బట్టలను సరిచేయడం ప్రారంభించింది. జాన్ ఒకచోట కూర్చుని ఆమెకోసం వేచి చూస్తున్నాడు. వాస్తవానికి ఈ ఇంట్లో జాన్ను చూడటానికి నెమ్మదిగా అతని దగ్గరికి వస్తున్న అనేక ఇతర అమ్మాయిలు కూడా ఉన్నారు. జాన్ వారిని చూసి సిగ్గుపడటం ప్రారంభించాడు. అయితే వారందరూ జాన్ను చూసి సంతోషిస్తున్నారు. ఈ ముగ్గురూ బెలా సోదరిమణులు. జాన్ తమ సోదరి లవరన్ని వారు భావించారు. త్వరలోనే బెలా గది నుండి బయటకు వచ్చింది. ఆమె జాన్ ప్యాంటును సరిచేసింది. ఆ తర్వాత జాన్ దానిని ధరించి మళ్లీ తన ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు. జాన్ తన కారు తాళంచెవిని బెలా ఇంట్లోనే మర్చిపోయాడు. అతను తాళంచెవి తీసుకోవడానికి బెలా ఇంటికొచ్చాడు. బెలా తాళంచెవిని వెతకడం ప్రారంభించింది. వాస్తవానికి బెలా తనను ఇష్టపడటం ప్రారంభించిందని, జాన్ మరియు బెలా కలిసి కొంత సమయం గడపడానికి బెలా సోదరిమణ్లే అతని తాళంచెవిని దొంగిలించారని జాన్ అర్థం చేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత తాళంచెవి దొరికింది. జాన్కు కూడా బెలా నచ్చడం ప్రారంభించింది. అతను ఆమె దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుండగాని బెలా స్నేహితుడు మేల్కొన్నాడు. అతన్ని చూసి జాన్ దాక్కోవడం ప్రారంభించాడు. ఎందుకంటే బెలా స్నేహితుడికి జాన్ తెలుసు. జాన్ ఆ అమ్మాయిలకు పూర్తి విషయం చెప్పాడు. ఆ తర్వాత వారు అతన్ని బయటకు తీయడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. త్వరలోనే బెలా మరియు ఆమె సోదరీమణులు జాన్ను తమ బట్టల్లో దాచిపెట్టి ఇంటి నుండి బయటకు తీసుకురావడం ప్రారంభించారు. ఎందుకంటే బెలా స్నేహితుడు జాన్ను చూస్తే అతను జాన్ లవర్కు చెప్పేస్తాడు. చూస్తుండగానే జాన్ ఏదో విధంగా ఇంటి నుండి బయటపడ్డాడు. కాని దురదృష్టవశాత్తు పోలీసుల కన్ను అతనిపై పడింది. జాన్ దొంగతనం చేయడానికి వచ్చాడని వారు భావించారు. దాని కారణంగా అతన్ని జైల్లో పెట్టారు. ఎలాగో అతని పోలీసుల నుండి తప్పించుకుని తన ఇంటివైపు నడవడం ప్రారంభించాడు. ఎందుకంటే అతని కారు బెలా ఇంటి దగ్గర నిలబడి ఉంది. ఇంతలో అతనికి దారిలో తన లవర్ రియా కలుస్తుంది. ఆమె తన పని నుండి తిరిగి వస్తోంది. జాన్ మరియు లివియా మధ్య ఏదో జరిగి ఉంటుందని ఆమె భావించిందిగైతే అలాంటిదేమీ లేదు. రియా అతనికి, నేను నిన్ను లివియా దగ్గరికి పంపినప్పటికీ నేను రోజంతా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పింది. జాన్ లివియా పార్టీకి వెళ్లడానికి తన పట్టుదల వల్లే జరిగిందని ఆమె జాన్కు క్షమాపణ కూడా చెప్పింది. జాన్ లివియా గురించి రియాకు అంతా చెప్పాడు. కాని అతను బెలా గురించి ఏమీ చెప్పలేదు. జాన్ను తిరిగి పొందడం పట్ల రియా సంతోషంగా ఉంది. అలా మాట్లాడుతూనే ఇద్దరు తమ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది.